ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటుంది, హజ్కి వెళ్ళేటప్పుడు ఒక 5 సంవత్సరాల ముందు 5-6 సంవత్సరాల ముందు కోవిడ్ ముందు ఇరానియన్ పిలిగ్రిమ్స్ని బ్యాన్ చేశారు హజ్ నుంచి. వాళ్ళు అక్కడ వచ్చి పెద్ద గొడవ చేశారని చెప్పేసి ఇరానియన్ పిలిగ్రిమ్స్ రాకూడదని చెప్పి 2 సంవత్సరాలు వీళ్ళు బ్యాన్ చేసి పడేశారు. ఇప్పుడు లేదు కదా సౌదీ అరేబియా. ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు బ్యాన్ పాకిస్తాన్ మీద ఉంది. వాళ్ళంతా బిచ్చోళ్ళు పంపిస్తున్నారని చెప్పేసి బిచ్చమడుకోవడానికి వస్తున్నారని చెప్పి వాళ్ళని బ్యాన్ చేసేసారు ఇప్పుడు. కానీ ఆన్ సీరియస్ నోట్, ఎస్, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వాదేవన్ గారు, స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ మీద పట్టే వరకు ఉందని ఇది మెయిన్. ఇది న్యూక్లియర్ వెపన్గా మారిపోయింది ఇప్పుడు. ఇది ఒక్కసారి ఇరాన్ దీని మీద కొట్టారనుకోండి, ఇరాన్ మీద శాంక్షన్ పెట్టారు, ఇరాన్ ఆయిల్ అమ్మలేరంటే ఇరాన్ విల్ బి ఫినిష్డ్. మీరు ఏం చేయక్కర్లేదు. దాని తర్వాత కప్ప చల్లనీళ్ళు వేసి వేడి చేస్తున్నట్లు అయిపోతుంది లాస్ట్లో. కప్పకు తెలియదు ఏం జరుగుతుంది అనేది. అదే సిచ్యువేషన్ అన్నమాట ఇప్పుడు. అది ముందుకెళ్తే ఇంకా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కి కొంత పై చేయించి వాళ్ళతో మేము చర్చలు నడిపిస్తున్నాం చూపించడానికి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లేకుంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వాళ్ళు నోబడి అయిపోతారు అక్కడ. అంతే కదండి. ఇన్ఫాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, మీకు గుర్తుంటే, కావాలంటే ఒకరోజు ఆ ఫ్యూనరల్ టైంలో కొట్టేస్తే అందరు పోతారు ఒక షాట్లో, మళ్ళీ వాళ్ళని చంపేస్తే మళ్ళీ ఎవరితో మాట్లాడాలి మాట్లాడడానికి కూడా ఉండాలి కదా అని చెప్పేసి దానికన్నా. సో ఇప్పుడు ప్రెసెంట్లీ హార్డ్ లైనర్స్ ఆర్ ఇన్ చార్జ్. ఈ హార్డ్ లైనర్స్ని కొట్టడం చాలా ఈజీ ప్రెసిడెంట్ ట్రంప్కి. ఎందుకంటే లాజిక్ ఉంది, వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాడు పీస్ఫుల్ పర్పస్కి రావట్లేదు, వాడిని ఫినిష్ చేసేసారు. ఇది వాళ్ళ లాజిక్ ఉంటుందన్నమాట. ఇదే జరుగుతుంది. అని మీరు చెప్పారు 13 పేర్లు ఇచ్చారు లిస్టు, ఇది కన్ఫర్మ్ చేయలేదులే. కానీ ఇరానియన్ పేపర్లో రావాలంటే ఎవరో వాళ్ళ అన్అఫీషియల్గా ఇచ్చి ఉంటారు ఇదే లిస్ట్ అని. దాంట్లో జార్జియా మెలోనీ కూడా ఉంది. ఆమె పాప ఏం చేసింది అర్థం కావట్లేదు. ఆవిడ ఏం చేసింది? ఇటలీ, ఈవెన్ జర్మనీ అండ్ యూకే ఏం చేశారు? వీళ్ళ బేసెస్ ప్రొవైడ్ చేశారు టేక్ ఆఫ్ చేయడానికి ప్లేన్లు. అది బహుశా ఒక రీజన్ ఉండొచ్చు. ఓకే, ప్రెసిడెంట్ ట్రంప్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. పీట్ హెస్గెత్ పేరు ఉంది. ఓకే, వాళ్ళ సెంట్కామ్ చీఫ్ పేరు ఉంది. వీళ్ళందరి పేరు తీసుకొచ్చారు, సెక్రటరీ అందరినీ. సో ఇరాన్ ఇప్పుడు ఇచ్చిన పిలుపుకి అమెరికాకు ఒక ఎక్స్క్యూజ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ యుద్ధం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్ అప్రూవల్ లేకుండా యుద్ధానికి ట్రంప్ వెళ్ళలేరు. దానికోసం ఆయన ఏం చెప్పిండు, సీజ్ ఫైర్ అయిపోయింది అని చెప్పారు. గుర్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ లాజిక్ ఏంటంటే, మాకు 3 నెలల టైం ఉంది ఎప్పుడు ఒక యుద్ధం మొదలైతే అప్రూవల్ తీసుకోవడానికి కాంగ్రెస్ దగ్గర నుంచి. మేము 40 రోజులు ఆపేసాం కదా, దాని తర్వాత మేము సీజ్ ఫైర్ పెట్టాము. ఇప్పుడు సీజ్ ఫైర్ తీసేసాం. అప్పుడు మాకు ఇంకా నెల పాటు ఇంకా ఎక్కువ ఉంది. అప్పుడు మేము వీళ్ళని కొడుతూనే ఉంటాం. అదే జరుగుతుంది ఇప్పుడు. సో పర్మిషన్ అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే, కమర్షియల్ షిప్స్ మీద దాడి చేయడం అనేది, ఆ కమర్షియల్ షిప్స్ ఓనర్స్ కూడా చాలామంది అమెరికన్స్ ఉన్నారు దాంట్లో, ఇండైరెక్ట్గా యూరోపియన్స్ ఉన్నారు. వాళ్ళ బిజినెస్ పోతుంది. అమెరికాలో మళ్ళీ రేట్లు పెరిగినాయి ఆయిల్ది. ఇంటర్నేషనల్లీ కూడా 69కి వచ్చిన డాలర్ బ్యారెల్కి వచ్చింది, ఇప్పుడు 78 దాకా వెళ్ళింది, 76 కూడా వచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్కి అది చాలా మటుకు ఆ న్యూస్ ఇస్ బ్యాడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఆయనకి మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది ఇప్పుడు. దాంట్లో ఈ రేట్లు ఇట్లనే ఉండిపోతే ఈ విల్ డెఫినెట్లీ యాసిటీస్ ఓడిపోతారు వాళ్ళ పార్టీ, కానీ ఇంకా దారుణంగా ఓడిపోతారు వీళ్ళు. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడున్న దాంట్లో చాలా క్లియర్గా ప్రెసిడెంట్ ట్రంప్కి ఉన్నది ఒకటే ఆప్షన్, కీప్ బాంబింగ్ ఎవ్రీ డే. వాళ్ళు షిప్ మీద దాడి చేయరో ఏం కాదు, మీరు ఆ కోస్టల్ బ్యాటరీస్ని కొట్టండి. బందర్ అబ్బాస్ మీద కొట్టారు, అది ఇంకోటి స్టోరీ. బందర్ అబ్బాస్ అనేది ఇక్కడ కెషమ్ ఐలాండ్ దగ్గరే, వాళ్ళ అన్నిటికంటే పెద్ద పోర్ట్. బందర్ అనేది ఒక పర్షియన్ అరబిక్ వర్డ్. అదే మన దగ్గర మచిలీపట్నం బందర్ పోర్ట్ అన్నమాట. ఆ పోర్ట్లో వీళ్ళు ఇరాన్కి అన్నిటికంటే పెద్ద పోర్ట్ అది. దాని మీద కూడా దాడి చేశారు, చాలాసార్లు చేశారు. ఎందుకంటే ఇరాన్ లైఫ్ లైన్ అది. ఇరాన్కి వచ్చే బియ్యం నుంచి, గోధుమల నుంచి వాళ్ళకి కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చుకుని అది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ తర్వాత లోపల వచ్చి బందర్ అబ్బాస్కి వస్తుంది. మీరు ఇప్పుడు అక్కడ అడ్డుకున్నా అనుకోండి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర, అప్పుడు కూడా 2-3 షిప్పులు లోపల వచ్చేస్తుంది. కానీ బందర్ అబ్బాస్ మీద కొడుతున్నారు అంటే వాళ్ళ క్రెయిన్ లేవు, వాళ్ళ పోర్ట్లో ఫెసిలిటీస్ లేవు, మొత్తం కొట్టేస్తున్నారు వాళ్ళు. బందర్ అబ్బాస్ని డిగ్రేడ్ చేస్తున్నారు. కెషమ్ ఐలాండ్ని ఫినిష్ చేసేసారు. కెషమ్ ఐలాండ్ మీదే ఈ IRGC కమాండర్స్ అందరు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ మీద కొడుతున్నారు. సివిలియన్స్ ఉన్నారు, ఒక 50,000 మంది అక్కడ ఉన్నారు దాంట్లో. ఆ ఎంటైర్ వాళ్ళు ఎంతమంది ఉండే అవకాశం? వాళ్ళ మంది కాదు, వాళ్ళ యూనిట్స్ ఉంటుంది అక్కడ. ఈ ఫైర్ చేయడానికి, మిసైల్స్ ఫైర్ చేయడానికి, దానికి దీనికి ఉన్న యూనిట్స్, కమాండ్ యూనిట్స్ ఉంటుంది, ట్రాకింగ్ యూనిట్స్ ఉంటుంది, రాడార్స్ ఉంటుంది, దాన్ని కొడుతున్నారు వీళ్ళు. అది కాకుండా ఈ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళకి ఇరాన్కి ఇప్పుడు ఉన్న 2-3 లింక్సే ఉన్నాయి. ఒకటి,
సరుకులు వాళ్ళు తెప్పించుకోండి, పాకిస్తాన్ నుంచి షిప్స్ పాకిస్తాన్ కరాచీకి వచ్చి కరాచీ నుంచి బై రోడ్ ఇరాన్కి రావాలను. అది ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు ఒక షిప్ తీసుకొచ్చారండి, ఒక 2 మిలియన్ బ్యారెల్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 250 కంటైనర్లు, దాన్ని మీరు ఇరాన్కి ఎట్లా తీసుకొస్తారు? మీకు ట్రైన్ కావాలి, ట్రైన్లో తీసుకురావచ్చు. మీరు ట్రక్లు తీసుకొచ్చే 250 ట్రక్లు ఒక్కొక్క దాన్ని తీసుకురండి, టైం పడుతుంది, ఖర్చు ఎక్కువైతుంది. వాళ్ళ దగ్గర ఒక ట్రైన్ లింక్ ఉండే మొన్నదాకా, ఎక్కడి నుంచి, తజికిస్తాన్ నుంచి. తజికిస్తాన్ అంటే చైనాతో కనెక్షన్ ఉంది. చైనా నుంచి వచ్చే సరుకులు కూడా తజికిస్తాన్ నుంచి వచ్చి ఇరాన్కి వస్తుండే. ఓకే. మొన్న ఈ ఫ్యూనరల్ జరుగుతున్న టైంలో అది చాలామంది మన మీడియా కొలీగ్స్ కూడా అది అర్థం చేసుకోలేదు ఎందుకు జరిగిందని. మషాద్ టౌన్ దగ్గర ఒక ట్రాక్, పెద్ద బ్రిడ్జ్ ఒకటి ఉంది, రైల్వే బ్రిడ్జ్, దాన్ని కొట్టేశారు బాంబింగ్లో. యుఎస్ కనెక్టివిటీ పోయింది. ఓకే, అదొక. సో ఇప్పుడు పాకిస్తాన్ వైపు చూస్తారు, వాళ్ళు అక్కడి నుంచి ఏమైనా పంపిస్తున్నారా అని. ఇది బ్యాన్ బీట్ చేయడానికి అట్లు తీసుకొస్తున్నారు, దాన్ని కూడా కావాలంటే బాంబ్ చేసేస్తారు వీళ్ళు. సో యుఎస్ అన్ని వైపుల నుంచి చేస్తున్నట్టే ఇది ప్రెసిడెంట్ ట్రంప్ ఈ 40 రోజులు సీజ్ ఫైర్ కాకుండా దాన్ని పొడిగించి 60 రోజులు తీసుకెళ్తే ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఆయన 40 రోజుల తర్వాత ఈ సౌదీ కానీ, ఒమానీస్ కానీ, వీళ్ళు ఖతారీ వీళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్ అన్నారు. పెద్ద ఓకే, మేము అందరూ వచ్చి అడిగారు కదా నాది సీజ్ ఫైర్ అని. కానీ ఇప్పుడు ఏం జరిగింది? సీజ్ ఫైర్తో ఏం పని రాలేదు. యాక్చువల్లీ దీని ప్రాబ్లం అన్నిటికంటే పెద్ద, దీనికి ఒక రూట్ కాజ్ అంటాం, అది ఆ ఎంఓయు డ్రాఫ్టింగ్లోనే చాలా. ఇప్పుడు చూడండి, ప్రతి అమెరికన్ ఛానల్లో డిస్కషన్ దీని మీదే. ఎవడు రాశాడు అది? ఓకే, ఒక 7వ క్లాస్ అబ్బాయి అమ్మాయో దీనికన్నా బాగా డ్రాఫ్ట్ చేస్తారు. ఎవరు డ్రాఫ్ట్ చేసిండు? ఇరాన్ విల్ రిటైన్ కంట్రోల్ అని చెప్పలేకుండా ఇరాన్ విల్ ఫెసిలిటేట్ అన్నారు. ఎందుకు ఇరాన్కి ఎందుకు ఇచ్చారు? అది ఎవరు ఇచ్చారు? పాకిస్తాన్ వాడు రాశాడా? పాకిస్తాన్ వాడు రాసే స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ చూడలేదా? సంతకం పెట్టే ముందు ప్రెసిడెంట్ ట్రంప్ ఇంతమంది అడ్వైజర్స్ ఉంటారు కదా, 200-300 మంది అడ్వైజర్స్, వాళ్ళు ఎవరు దీన్ని చెక్ చేయలేదా? మీరు ఒక ఎంఓయూ సైన్ చేసినప్పుడు, అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు, వాసుదేవన్ గారు మనం చూసాం, మన కమర్షియల్ కాంట్రాక్ట్స్లో కూడా ఉంటుంది, చాలా క్లియర్గా ఫుల్ స్టాప్లు కామాలు చూసుకోవాలి, హైఫన్లు ఎక్కడుంది చూసుకోవాలి. రేపు అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా ఉండడానికి ఇది మెయిన్ రీజన్ అన్నమాట. అది అక్కడి నుంచి ఎంఓయూతోనే ప్రాబ్లం మొదలైంది. అప్పుడు దాకా ఇంత పెద్ద ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారు? మాకు మీరే స్టేట్ ఆఫ్ హార్మోస్ తీసుకోమన్నారు, ఇప్పుడు మీరు అంటున్నారు కాదని. ఎట్లా చేస్తారు మీరు? మీరు చూడండి, ఎంఓయూ ఏంటంటే ఇరాన్ విల్ మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి. ఓకే, మా వైపు నుంచి వెళ్ళకపోతే బాంబు వేసేస్తాం మేము మన మీద. మీరే కదా చెప్పింది ఎంఓయూలో. ఇప్పుడు యూఎస్ ఇప్పుడు చూస్తున్నారు ఎంఓ ఇదా, ఇది ఎవరు రాసిందా అని ఇప్పుడు అడుగుతున్నారు. ఇది చేసిన ప్రాబ్లం. ఇది పాకిస్తాన్ ఆడిన గేమ్ ఉండొచ్చు, ఖతార్ ఆడిన గేమ్ ఉండొచ్చు, కానీ వీలేం చేశారు? అది మళ్ళీ అదే ఆడుతుంది. దానికి ఎక్కడే చూపిస్తున్నారు వాసుదేవన్ గారు, ప్రొఫెషనల్ నెగోషియేటర్స్ అండ్ అన్ప్రొఫెషనల్ నెగోషియేటర్ డిఫరెన్స్.